చూస్తున్నాం తెలంగాణలో పక్కాగా కాషాయ జెండా పాతుతామంటున్నారు కిషన్ రెడ్డి. ప్రభుత్వాలను కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదంటున్నారు ఆయన. ప్రజా తీర్పుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, బీఆర్ఎస్ తో ఇక పొత్తు ఉండబోదనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. కనుమరుగైన బీఆర్ఎస్ తో బీజేపీకి దోస్తీనే ఉండదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఖర్గే రాహుల్ ని కలిసేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కి కాలం చెల్లింది, కాంగ్రెస్ కి ఇక భవిష్యత్తు లేదు, మరొకసారి రాబోయేది కూడా మోదీ రాజ్యమే అన్నారు కిషన్ రెడ్డి. ఏ ప్రభుత్వాన్ని కొలగొట్టి మా ప్రభుత్వం రావాలని మేము అనుకోవడం లేదు. మేము వెయిట్ చేస్తాము. ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజల ఆశీస్సులతోనే తెలంగాణలో మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ, ఆ పార్టీని క్షమించే పరిస్థితి లేదు. ఆ పార్టీ రానున్న రోజుల్లో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈరోజు టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ కమింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్. కాంగ్రెస్ పార్టీ దేశమంతా రోజు రోజుకు కుంచుకోబోతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఫ్రంట్ ఒకడు టెంట్ బిక్కొని పోతున్నాడు. మెజార్టీ సీట్లు మేము ఈరోజు తెలంగాణలో కూడా గెలవబోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తు లేదు. కాబట్టి ఖచ్చితంగా దేశంలో నరేంద్ర మోడీ గారి పాలన ప్రజాస్వామ్యబద్ధంగా రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో తేవడమే లక్ష్యంగా ముందుకెళ్తాం.